ఆర్మూరు పట్టణంలోని గూండ్ల చెరువు వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గోనెల రఘు, కమిషనర్ శ్రీరాజు కౌన్సిలర్లు మొక్కలు నాటారు. వన మహోత్సవంలో చైర్పర్సన్ గోనెలారి రఘు, కమిషనర్ శ్రీరాజు కౌన్సిలర్లు మొక్కలు నాటారు. చైర్పర్సన్ గోనెలారి రఘు మాట్లాడుతూ మన నాటి ప్రతి మొక్క రేపటి తరానికి ఆక్సిజన్ లాంటిదన్నారు. ప్రకృతి మనకు అనుకూలంగా ఉండాలంటే, సరైన సమయంలో వర్షాలు పడాలంటే వాతావరణం సమతుల్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. పర్యావరణం, మన చుట్టూ ఉన్న ప్రకృతి ఇదే మానవ మనుగడకు ఎంతో అవసరం అన్నారు. చెట్లను పూజించే సంస్కృతి కూడా మన భారతదేశంలో ఉందని గుర్తు చేశారు. నానాటికి కాలుష్యం పెరిగిపోతుంది కావున రాబోయే భవిష్యత్ తరాలు బాగుండాలన్నా, కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించాలన్న దానికి పరిష్కారం ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. పట్టణాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలో 2 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. తమకు అన్ని విధాలుగా సహకరిస్తున్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, టిపిసిసి అధికార ప్రతినిధి ఏబి శ్రీనివాస్ చిన్న, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు భూపేందర్, నర్మే నవీన్, సడక్ వినోద్, బొప్పెన ప్రసాద్, నాయకులు శాలా ప్రసాద్, సుమన్ గంగూలీ, విజయ్ అగర్వాల్, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, శానిటరీ సూపర్వైజర్ నరేందర్, పర్యావరణ ఇంజనీర్ పూర్వమౌలి, మున్సిపల్ డిఈ, టౌన్ ప్లానింగ్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు చిట్టిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమాన్ని ఆర్మూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గుండ్ల చెరువు వద్ద నిర్వహించడం జరిగింది. మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క గారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు, టిపిసిసి అధికార ప్రతినిధి శ్రీనివాస్ చిన్న గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిబాబా గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ రోజు మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, అధికారులు అంతా కలిసి మొక్కలు నాటడం జరిగింది. మనం నాటి ప్రతి మొక్క రేపటి తరానికి ఆక్సిజన్ లాంటిది. ప్రకృతి మనకు అనుకూలంగా ఉండాలంటే, సరైన సమయంలో వర్షాలు పడాలి అంటే వాతావరణం సమతుల్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వనమోత్సవ కార్యక్రమాన్ని చేపట్టింది. పర్యావరణం, మన చుట్టూ ఉన్న ప్రకృతి ఇదే మానవ మనుగడకు ఎంతో అవసరం. చెట్లను కూడా పూజించే సంస్కృతి మన భారతదేశంలోనే ఉందని గుర్తు చేస్తున్నాం. నానాటికి కాలుష్యం పెరిగిపోతుంది. రాబోయే భవిష్యత్తు తరాలు బాగుండాలన్నా, కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించాలన్నా దానికి ఒకటే పరిష్కారం. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించడం చాలా ముఖ్యమని తెలియజేస్తున్నాము. ఆర్మూర్ పట్టణాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలో 2 మొక్కలు నాటాలని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. వార్షిక తనిఖీల్లో భాగంగా నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ను నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ కు చేరుకున్న కమిషనర్ పోలీస్ అధికారులు, సిబ్బంది గౌరవవందనం అందించగా ఆయన వందనాన్ని స్వీకరించిన అనంతరం మొక్కలు నాటారు. తదుపరి పోలీస్ స్టేషన్ నిర్వహిస్తున్న అన్ని రకాల రికార్డులను పరిశీలించిన కమిషనర్ కేసులు నమోదు, పెండింగ్ కేసులు దర్యాప్తు, బీటీ డ్యూటీ వ్యవస్థ, రౌడీ షీటులు మరియు నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై పర్యవేక్షణ వంటి అంశాలను సమగ్రంగా తనిఖీ చేశారు. మహిళలు, వృద్ధులు అత్యవసర సాయం కోసం వచ్చే ప్రజా సమస్యలను ప్రాధాన్యతగా తీసుకొని స్పందించాలని తెలిపారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ సరిహద్దులో ఉన్నటువంటి అన్ని ప్రధాన రహదారులపై నిఘా పటిష్టపరచాలన్నారు. గేమింగ్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించాలన్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసం యువతను ఎల్లప్పుడూ చైతన్యవంతులను చేయాలన్నారు. పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, సిసిఆర్బి ఏసీపీ గురునాయుడు, నిజామాబాద్ రూరల్ ఎస్హెచ్ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూరు పట్టణంలోని మెడికల్ భవనంలో గురుస్వామి నగేష్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూర్వం వేడుకల్లో ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ మాట్లాడుతూ నగేష్ శర్మ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఫౌండేషన్ సభ్యులు అరుగురు సురేష్, రామచంద్ర, నూకల శేఖర్, కేవీ రమణ, రజనీష్ కిరణ్, కర్త నవీన్, గుద్దిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. గురువు గారైనటువంటి నగేష్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి గురు పౌర్ణిమ ఉత్సవాలకు వచ్చి విచ్చేసినటువంటి విశేషమైనటువంటి అశేషమైనటువంటి మహిళామణులకు, భక్తులకు, ఆరు ప్రజలందరికీ కూడా ఆదర్శంగా వారు చేస్తున్నటువంటి గొప్ప సనాతన అలాగే హైందవ సంస్కృతిని కాపాడుతున్నటువంటి మా నగేష్ శర్మ అన్నగారికి మేము పాదాభివందనం చేస్తూ ఈరోజు ఇంత హైందవ సంస్కృతి సంఘటితంగా ఉండడానికి భక్తి పారవశ్యం కానీ గురువులంటే కంపల్సరీగా తల్లిదండ్రుల తర్వాత గురువు, దేవుడు అలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తున్నటువంటి విధానం కానీ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క విఐపీలు అండ్ ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి వారికి మేము ఘనంగా ఆయనకు భక్తిపూర్వకమైనటువంటి వినమ్ర నమస్కారాలతో పాటు 3-4 జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా మేము సాధారణంగా వారికి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి అన్నగారు తెలుసు మన యొక్క అయ్యప్ప స్వామి దీక్షలు కానీ అలాగే భక్తికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల గుండెల్లో నిలపడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా వారి యొక్క సేవలు కానీ వారి యొక్క భక్తి ఆర్మూర్ ప్రజలందరికీ కూడా కంపల్సరీగా చెందాలని, చేరాలని ఆ దివ్య శివుడి కానీ ఈరోజు దత్తాత్రేయుడు కానీ అలాగే విష్ణుమూర్తి మరియు ఉన్న సర్వాంతర్యామైనటువంటి దేవుళ్ళందరూ కూడా ఈరోజు ఆర్మూర్ వైపు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని అన్నగారి యొక్క మన గురువు గారు నగేష్ శర్మ గారి యొక్క దివ్య ఆశీస్సులు తీసుకుంటూ ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని వారు చేస్తున్నటువంటి యాగాలు కానీ, యజ్ఞం కానీ, పూజ కానీ అన్ని కూడా ప్రశాంతంగా నిర్వహించాలని ఇక్కడికి వచ్చినటువంటి వాలంటీర్స్ కానీ అలాగే భక్తులందరూ కూడా ఫౌండేషన్ తరఫు నుంచి మేమందరం కూడా అన్నగారి తరఫు నుంచి మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆర్మూరు పట్టణంలోని గూండ్ల చెరువు వద్ద ఉన్న మినీ ట్యాంక్ బండ్ మరియు సుందరీకరణ పనులను మున్సిపల్ చైర్పర్సన్ గోనెలరి రఘు, కమిషనర్ శ్రీరాజు కౌన్సిలర్తో కలిసి పరిశీలించారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ గోనెలరి రఘు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మినీ ట్యాంక్ బండ్ మరియు సుందరీకరణ అభివృద్ధి పనుల కోసం TUFIDC నిధుల నుండి 4 కోట్లు మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పట్టణ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేశారు. మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, నియోజకవర్గ ఇన్ఛార్జి వినయరెడ్డి, TPCC అధికార ప్రతినిధి AB శ్రీనివాస్ చిన్న, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిబాబా గౌడ్లకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. మా పాలకవర్గ సభ్యులంతా కలిసి ఆర్మూర్ మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీరాజు, కౌన్సిలర్లు, నాయకులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆర్మూర్ పట్టణంలోని గుండ్ల చెరువు వద్ద కొనసాగుతున్న మినీ ట్యాంక్ బండ్ మరియు సుందరీకరణ పనులకు కమిషనర్ గారు కౌన్సిలర్స్ తో కలిసి పర్యవేక్షించాము. రాష్ట్ర ప్రభుత్వం కూడా అభివృద్ధి పనుల కోసం TUFIDC నిధుల నుండి 4 కోట్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పట్టణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు, TPCC అధికార ప్రతినిధి శ్రీనివాస్ చిన్న గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ గారికి ప్రత్యేక
కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఆర్మూర్ మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు పాలక వర్గ సభ్యులంతా కలిసి మేము కృషి చేస్తున్నాము. ధన్యవాదాలు. ఆర్మూరు మండల విద్యాశాఖ అధికారిగా రవీందర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆర్జేడీ ఉత్తర్వుల ప్రకారం ఆర్మూరు మండల విద్యాశాఖ అధికారిగా మామిడిపల్లి ప్రధానోపాధ్యాయులు రవీందర్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ మధ్య ప్రైవేట్ పాఠశాలలో ఉర్దూ బోధనకు సంబంధించిన విషయంలో జిల్లా కలెక్టర్ సూచనలతో ఆర్జేడీ పూర్వ మండల విద్యాశాఖ అధికారి రాజగంగారంను ఎంవీఓ విధుల నుండి రిలీవ్ చేయడం జరిగింది. నూతన మండల విద్యాశాఖ అధికారిని పలువురు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. బాల్కొండ మండలం జలల్పు గ్రామంలో శ్రీ రంగనాథ స్వామిని గురు పౌర్ణమి సందర్భంగా ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరూ బాగుండాలని స్వామివారు వేడుకున్నారు. అనంతరం ఆయన అమృతధార ఆశ్రమాన్ని సందర్శించారు. నారాయణ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. జ్ఞాన సముపార్జన, నైతికత, క్రమశిక్షణ అలవాట్లు, విచక్షణ గురువు ద్వారా నేర్చుకుంటామని ఈరవతి రాజశేఖర్ అన్నారు. తల్లిదండ్రుల తర్వాత గురువుకి అత్యున్నత స్థానం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఇయర్ ఫౌండేషన్ సభ్యులు అరుగులు సురేష్ రామచందర్, నూకల శేఖర్, కేవీ రమణ, రాజేష్ కిరణ్, నారాగౌడ్ తదితరులు ఉన్నారు. శిల్పం నువ్వే అలా తీర్చిదిద్దేది గురువు మాత్రం. వారి యొక్క అడుగుజాడల్లో ఒక సత్ప్రవర్తన, సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు, నైతికత, అలాగే వ్యక్తిత్వం వికాసానికి కూడా వారిచ్చే బోధన కానీ వారిచ్చే అనుభవాలు మనందరికీ అవచ్చు. ప్రపంచం నిర్మితమైంది అంటే సూర్యుడి నుంచి విడిపోయి ఒక భూగోళం అలా అయిన తర్వాత ప్రాకృతికంగా ఈ చెట్లు కొండలను ఏర్పడిన తర్వాత మనిషి జీవన విధానం స్టార్ట్ అయిన తర్వాత మనం ఏం చేయాలో తెలియకపోయినప్పుడు ఒక వ్యక్తి దేవుడు వ్యాసమహర్షి కానీ ఆదిశంకరాచార్యులు కానీ వీరు మనకి ఇచ్చినటువంటి విధానం ఏంటంటే మనకు చైల్డ్ అది ఎప్పుడో కొద్దిగా ఆడవాళ్ళకి అని మనం ఇంగ్లీష్లో చదువుకుంటాం. నిర్మయం అనేది వచ్చిందో అప్పటి నుంచి వారి నుంచి వచ్చిన సంతానమే ప్రపంచం అంతా. ప్రపంచంలో ఏదీ లేదు, మనం ఇంకొక వ్యక్తికి మంచి సత్ప్రవర్తన, విలువలు నేర్పడానికి మాత్రమే. అలాగే జీవన విధానంలో మనిషి యొక్క అంతిమ దశ ఏ రకంగా ఉంటుందనేది ఇలాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి గురువుల ద్వారా మనం నేర్చుకుంటాం. చిన్న పిల్లోడు ఒక ఇంట్లో ఉన్నాడు, వాడికి ఏ రకంగా అమ్మాడాలా, ముందుకోవాలా, తర్వాత లేవాలా, వారు ఏ ఇంట్లో పుడితే ఆయన భాష ఆటోమేటిక్ వాళ్ళ బ్రెయిన్లోకి వస్తుంది, సబ్ కాన్షియస్ మైండ్. సో అటువంటి విధానాన్ని మనం తల్లిదండ్రులు ఏ రకంగా చేస్తే పిల్లలు కూడా అదే రకంగా చేస్తారు. కాబట్టి మన తల్లిదండ్రులకు అలాగే ప్రపంచంలో ఉన్న అన్నిటికీ కూడా గురువులే మార్గదర్శకులు. వారి అడుగుజాడల్లో, వారి జీవన విధానాల్లో మనం అందరం కూడా ఏదైతే హంస మంచిని తీసుకొని చెడులాగా వదిలేస్తుందో ప్రపంచం ప్లస్ మైనస్ కలయికతోనే ఉంది. కాబట్టి మనకు మంచి బుద్ధిని అలాగే జ్ఞానాన్ని అలాగే వికాసాన్ని కూడా కలిగజేస్తున్నటువంటి మహారాజశ్రీ నారాయణ స్వామి గారు పాల్గొండ ప్రాంతంలోనే అత్యంత ప్రాచుర్యం కలిగి జ్యోతిష శాస్త్రంతో పాటు విలువలు, మోటివేషన్ కాలేజీ స్టూడెంట్స్కి కానీ చాలామంది కూడా ఆయన చేసే ఎంకరేజ్మెంట్ కానీ మోటివేషన్ కానీ ఆ స్కిల్స్ డెవలప్మెంట్ కూడా వారు దాంట్లో నిష్ణాతులు. వారి యొక్క అబ్బాయి కూడా సేమ్ తండ్రి యొక్క లక్షణాలను పుణికిపుచ్చుకొని మనందరి దాంట్లో అటు భాషా సంబంధమైనటువంటి ఓల్డ్ ఏజ్ నుంచి బట్టి న్యూ మోడర్న్ సిస్టమ్ వరకు కూడా వీరు బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తూ ఇప్పుడున్న యువతకు మంచి విలువలు నేర్పిస్తే ఖచ్చితంగా వారి జీవితంలో సెట్ అవుతారు, తల్లిదండ్రులను గౌరవిస్తారు. ఇప్పుడున్న ఇంటర్నెట్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇటువంటి చాలా రకమైనటువంటి అనర్థాలకు దారితీయకుండా పెద్దలను ఎలా గౌరవించాలి, విద్యార్థుల వికాసం ఎలా ఉండాలి, ఉద్యోగాలు ఎలా తీసుకోవాలి, తల్లిదండ్రుల తర్వాత బాధ్యత ఏంటి, అంతిమ లక్ష్యం ఏంటి, జీవితం యొక్క లక్ష్యాన్ని నిర్దేశించుకొని ధర్మ మార్గంలో ముందుకు తీసుకెళ్ళడానికి వారు చేస్తున్నటువంటి విశేషమైన కృషికి మేము కూడా ఆకర్షితులమై మా ఫౌండేషన్ తరఫు నుంచి మా అన్న నారాయణ అన్న, రజనీష్, శేఖర్ అన్న, సురేష్ అన్న, అన్నగారు, రామచంద్ర అన్న, అలాగే రాజేశ్వర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా విన్నవించేది ఏంటంటే అద్భుతమైన ప్రకృతి ఒడిలో స్వామివారు అక్కడ వారి యొక్క ఆశ్రమాన్ని నిర్మించి మనందరికీ ఆదర్శంగా మనిషి యొక్క చివరి అంశం ఏదైతుందో జలదృశ్యం కూడా అత్యంత మనోహరంగా ఉంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ రావాలనిపించే ఈ ప్లేస్ని మేమందరం కూడా తరచి వస్తాం. ఖచ్చితంగా వారి అడుగుజాడల్లో
మాకు తోచినటువంటి కాంట్రిబ్యూషన్స్ అన్నీ కూడా వారితో పాటు నడుస్తామని చెప్తూ వారు చల్లని చూపు మా పైన ఉండాలని, మా భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని, మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని అడ్వైజెస్ ఇస్తూ మమ్మల్ని ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత గురువు గారి ప్రయత్నిస్తూ మీ అందరి నుంచి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆరుమూరు పట్టణంలోని ఆల్ఫోర్స్ లిటిల్ నేషనల్ స్కూల్లో మాక్ పోలింగ్ నిర్వహించారు. ఆరుమూరు పట్టణంలోని విద్యానగర్ లో ఆల్ఫోర్స్ లిటిల్ నేషనల్ స్కూల్లో బుధవారం విద్యార్థులు మాక్ పోలింగ్ ను విజయవంతంగా నిర్వహించారు. ఈ మాక్ పోలింగ్ లో విద్యార్థులు ఎన్నికల్లో పోటీదారులుగా, ఓటర్లుగా, ఎన్నికల సిబ్బందిగా, పోలీసులుగా విధులు నిర్వహించి అలరించారు. విద్యార్థులకు ఎన్నికల ప్రధానంపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించేందుకు మాక్ పోలింగ్ నిర్వహించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. పోలింగ్ ప్రక్రియను ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ బూత్ విధానంలో నిర్వహించారు. మాక్ పోలింగ్ కార్యక్రమాల వల్ల విద్యార్థులు నాయకత్వ లక్షణాలు, బాధ్యత భావం, ప్రజాస్వామ్య విలువలు పెంపొందుతాయన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటు ఒక ఆయుధంగా ఉపయోగపడుతుందని, అలాంటి ఓటును సమాజ హితం కోసం ఉపయోగించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులను ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Accept both victory and defeat with grace, winning. Followed up. Is it clear? And one by one, the meeting will. All the best. All the best of all the students. Okay now. Good afternoon everyone. I am Yogit from 8th Einstein. I am nomination as a captain from 8th Einstein. For my school name is Alfors Little National School. Why I am nominating as a captain? Because to guide my small kids or my dear friends, my voters. So I'll be back of them and help them. If they'll get any problem, I'll be back of them and I'll solve the problem and I'll guide them for any work. My symbol is ice cream. I am from Tejas house. Thank you. Good afternoon everyone. I am from Alfors Little National School. My name is Saurabhi. I am from 7th grade. I am nominating as vice captain of Saras group, and Saras group, if I will win, I'll see the responsibilities of the school. I'll make all to be in discipline and I'll be in discipline. I'll make all to be speak in English and I'll speak in English. And if anyone has a problem, I'll solve them. Thank you. Good afternoon everyone. I am Srimani of 8th grade. I am nominated as a captain of Saras house. My symbol is garland. Thank you. Good afternoon. I am from Alfors Little National School. My name is Sheshivardhini. I am from 8th grade. I am a nominee as captain girl from Lakshya house. Thank you. My symbol is scissor.
ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధలగుట్టపై గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు శివాలయంలో అభిషేకాలు నిర్వహించి రామాలయం, దత్తాత్రేయ, దుర్గమాత, అయ్యప్ప స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి సంవత్సరం గురుపౌర్ణమి సందర్భంగా సిద్ధలగుట్ట ఆస్థాన మహారాజ్ నందీశ్వర మహారాజ్ కి 29వ వార్డు కౌన్సిలర్ తిరుమల సుమన్లు పంచమృతులతో పాదపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రామాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సుమన్, పిసి గంగారెడ్డి, చరణ్, కొడిగెల మల్లయ్య, జిమ్మెరవి, పట్టుశంకర్, అలిశెట్టి నరేష్, చంద్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జీన బంగారా సేవదు సగే కావుమయ్యా జీవనాధారా మాటి మాటికి వేడకొందు. హరే కృష్ణ హరే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ల భవనంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యార్థి సంఘాల బంధు పిలుపులో పాల్గొన్న నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న చర్యలను నిలిపివేయాలని ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, విద్యార్థి సంఘాలు, యువజన, కార్మిక, దళిత, మహిళా, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. పాటు ఈ ప్రభుత్వాలు అనుసరించేటువంటి విధానాలపైన తిరుగుబాటు ప్రారంభమైనప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంతరం లేక కేంద్ర విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించారు. తప్ప ప్రశ్నించేటువంటి గొంతుల్ని లేదా వదిలేద్దాం, వాళ్ళు అడిగి నిజమే వాస్తవమే అనే దీంతో కాదు. కాబట్టి ఆ ప్రశ్నించే గొంతుల్ని నొక్కాలనేటువంటి ఆలోచన ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నదో ఇది విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు రోడ్డుకెక్కి ప్రభుత్వాలను ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి దాన్ని మనం చూస్తున్నాం. ఇవాళ కాదు, 1974-75లో జయప్రకాష్ నారాయణ్ అవినీతికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య హక్కుల సాధన కోసం జరిగినటువంటి పోరాటంలో అగ్రభాగాలు నిలబడి విద్యార్థుల్ని, యువకుల్ని కదిలించి పోరాడినటువంటి గతిని మనం చూస్తాం. దాని ఫలితంగానే 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కూడా విధించేటటువంటి స్థితికి చేరుకుంది దేశం అనేటటువంటి దాన్ని మనం గుర్తించాలి.